నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా భీమవరంలో అవగాహన ర్యాలీని ప్రారంభించి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం మండలం తాడేరు గ్రామంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఐ వర్క్ షాప్. వివిధ జిల్లాల నుంచి 400 మంది ఫోటోగ్రాఫర్లు హాజరు. ఉండి మండలం పెదపుల్లేరులో ఘనంగా గ్రామదేవత శ్రీ సత్యమ్మ అమ్మవారి 61వ వార్షికోత్సవాలు ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి. వాహనం నడిపే సమయంలో నిర్లక్ష్యం, అతివేగం, మద్యపానం వంటి దురలవాట్ల వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని, తమ ప్రాణాలు తామే రక్షించుకోవాలనే ఆలోచన ప్రతి వాహనం నడిపే వ్యక్తిలో ఉన్నప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా భీమవరం రవాణా శాఖ ఆధ్వర్యంలో భీమవరం పాత బస్టాండ్ నుండి ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వరకు వాహన డ్రైవర్లు, విద్యార్థులు, యూత్ తో నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి కేఎస్ఎన్వి కృష్ణారావు, జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక ప్రమాదాలను ఉదాహరణగా చూపిస్తూ కేవలం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వివరించారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగిస్తే తమ ప్రాణాలను తాము కాపాడుకోగలరని, ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలరని నొక్కి చెప్పారు. తన కుటుంబమంతా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వలన ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకోగలిగామని చెప్పారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ఎమర్జెన్సీ డోర్, ఫైర్ సేఫ్టీ బాక్సులు పెట్టుకుని అవి ప్రయాణికులకు చూపించి ప్రయాణం చేయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎంతో మంది ఎన్నో విలువైన ప్రాణాలు రోడ్ల మీద పోవడం అనేది చాలా బాధాకరం. అంటే లాస్ట్ ఇయర్ మనకి 86 మంది చనిపోయారు. అంటే 86 అంటే 86 అనేది ఒక సంఖ్య కాదండి. దాని వెనకాల అనేక బడుగు వర్గాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, ఒంటరి అయిపోయిన ఫ్యామిలీస్ ఉంటాయి. యంగ్స్టర్స్ చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ, పేరెంట్స్ యొక్క బాధ వర్ణాతీతం. చిన్న తప్పు వల్ల, అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడమో లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల, అవి చిన్న తప్పులు కాదు, పెద్ద తప్పులు అయినప్పటికీ ప్రాణాల దాకా పోవడం అనేది అది మనం ప్రివెంట్ చేయగలిగిన విషయం ఇది. కాబట్టి పిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. దాని మీద అవేర్నెస్ అంటే అందరికీ అన్ని రూల్స్ అన్నీ తెలుసు. కాకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకున్నాము. ప్రజల ప్రాణాలు ఎంత విలువైన ఈ సొసైటీకి, అంటే వారి యొక్క కుటుంబానికే కాదు, ఒక యూత్ అనే ఒక వాళ్ళు చనిపోతే అది నష్టం, ఆ కుటుంబానికి ఎంత తీర నష్టమో, అలాగే అంత ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే ఆ సొసైటీకి కూడా అంతే నష్టం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ ప్రతి రూల్ ని కూడా ఖచ్చితంగా పాటించే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ ప్రయత్నము. ఈ వారోత్సవాల్లో కూడా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. వచ్చే వారంలో కూడా కొన్ని కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ గవర్నమెంట్ కూడా దీని మీద చాలా సీరియస్గా, ఎందుకంటే ఒక సునామీ వస్తే వేల మంది చనిపోతున్నారు, ఒక రోడ్డు యాక్సిడెంట్లో కొన్ని వేల మంది చనిపోతున్నారు. కాబట్టి ఇది ఇటువంటిది ఓన్లీ మానవ తప్పిదాలే. కాబట్టి దీనికి నివారణే ముఖ్యంగా హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్ డెత్స్ గత సంవత్సరంలో 86 డెత్స్ జరిగాయి. ఎగైన్ అవన్నీ తగ్గించడానికనే ఎక్కువగా విద్యార్థులు దీంట్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ ర్యాలీ అనేది, వాకర్ ర్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్. రహదారి భద్రత అనేది అందరి బాధ్యత. ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఎందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం అంటే, జనరల్ గా యాక్సిడెంట్స్ లో ఎక్కువ మానవ తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి అవేర్నెస్ చేయాలనేది ముఖ్య ఉద్దేశంగా గవర్నమెంట్ భావించడం వల్ల చేస్తున్నాము.
మేము అందరూ సీట్ బెల్ట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ కారుకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. మాకెవ్వరికి బాడీ మీద చిన్న స్క్రాచ్ లేదు. బండి కోర్స్ మంచి బండి కాబట్టి ఆ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది. మేమంతా లక్కీగా సేవ్ అయ్యాం. బండి నేను అక్కడ ఆపాను, వెంటనే దిగి బయటకు వచ్చి డోర్స్ అన్ని ఓపెన్ చేసి మా వాళ్ళందరినీ బయటకు తీశాను. ఇది ఎందుకు చెప్తానంటే, నీకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు లేకుండా ఉండుంటే ఈ పాటికి మాకు అందరికి దండేసేది. ఆ రోజు సీట్ బెల్ట్లు ఉన్నాయి, మేము పెట్టుకున్నాం. అన్నీ మొత్తం బెలూన్స్ ఓపెన్ అయినాయి. లక్కీగా నాకు ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను పంకవకుండా ఇంత నా పక్కన వెహికల్ వెళ్ళినప్పటికీ కూడా నా బండిని అలా కంట్రోల్లో తీసుకెళ్ళి రోడ్డు మీదకి తీసుకురాగలిగాను. అంత మటుకు ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా మా ఈ రైలింగ్ తర్వాత 25 feet కింద డెప్త్ కల్వర్ట్ కన్స్ట్రక్షన్ ఉంది. సో నా బండి అవతల పడిపోయినా లేకపోతే ఇది పట్టి కొట్టినా ఈరోజు మేము లేవు. ఈ పాటి మామూలు దండ వేసి 5వ వర్గంతో 6వ వర్గం చెప్పుండేవాడు మామూలు. చాలా కాన్షియస్గా ఉండండి. ఈ మనం ఇప్పుడంతా స్లోగన్స్ రైట్ చేశాం. స్పీడ్, థ్రిల్స్ అండ్ కిల్స్ అని కూడా ఇంకా మనం అక్కడ ఒక ప్లకార్డ్ పట్టుకున్నాం. సో ఇవన్నీ కూడా బైక్ నడిపినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, 4-wheelerతో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇది మన బాధ్యత. ఏదో మేము చెప్తున్నామని కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత కాకుండా పర్సనల్గా మనం కూడా ఫీల్ అవ్వాలి. అదే మనం ఇంట్లోంచి వచ్చాము, మన పేరెంట్స్ మన కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. రేపొద్దున మీరు అనుకోవచ్చు, అదే నేనే ఇండివిజువల్గా వెళ్ళాను కదా, నేను పడిపోయాను, నాకేం కాలేదు. ఓకే, ఇట్లా చాలా కేసెస్ మేము రోజు చూస్తాము. ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన వితిన్ 1 month వాళ్ళ మదర్ సూసైడ్ చేసుకుంది. దానికి కారణం ఎవరు? వీడి రాసిన నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్లే కదా. వాడు మరీ తాగి వాళ్ళ ఇంట్లో తెలియదు, మావాడు చాలా శ్రీరామచంద్రుడు అనుకుంటారు. ఈ అయ్యగా ఫుల్గా తాగి బండి వేసుకుని వెళ్ళి కొట్టి ఆవిడ స్పాట్లో చనిపోవడమే కాకుండా వెనకాల ఎవడో ఎక్కడ ఇంకో ఫ్రెండ్ వాడికి స్పైనల్ కార్డ్ కట్ అయిపోయింది. ఇది జరిగిన 1 month వాళ్ళ అమ్మకు వాళ్ళ కొడుకుతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆమె తట్టుకోలేక ఎంత కౌన్సిలింగ్ చేసినా వినక లాస్ట్ ఆవిడ సూసైడ్ చేసుకుంది. యాక్సిడెంట్లో కూడా మనిషి చనిపోతాడు, మర్డర్ కేసులో కూడా మనిషి చనిపోతాడు. కానీ యాక్సిడెంట్ కావాలని నాకు తెలిసి ఎక్కడ జరగవు. ఎక్కడన్నా 1-6 ప్లాన్ చేసి ఏదైనా చేసి ఉంటే జరిగిందని నాకైతే తెలియదు. అందుకనే యాక్సిడెంట్కి కొంత మర్డర్ కేసుకు ఒక సివియారిటీలో తేడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనం అందరికీ ఒక అపోహ అనేది పెరిగిపోయింది బాగా. ఏదో రహదారి భద్రత ఏదో వెళ్తున్నాము అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, మనం చిన్నప్పటి నుంచి అంటే నడక నేర్చిన కానించి రహదారిని వాడుతున్నాం. నేను ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను, ఏం కాలేదులే, వీళ్ళు చెప్పి నాకు తెలుసు, నేను పాటించకపోయినా ఏం జరగట్లేదు కదా, ఇప్పుడే కొత్తగా పాటించాలనే ఒక అపోహని మన మనసులో డెవలప్ చేసుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ ప్రమాదాలను బారిన పడి ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్త తీసుకుంటే దాని నష్టాన్ని నివారించవచ్చు అనే భాగంగా అది తెలియజేయడానికి మాత్రమే మేము ఇంత కష్టపడుతున్నాం. రహదారి భద్రత లేదు అంటే అందరికీ తెలిసినవే, ఇవేమి మేము కొత్తగా ఈరోజు చెప్పేవి కాదు, మీరు తెలుసుకునేవి కూడా కాదు, అందరికి తెలిసినవే. కానీ పాటించట్లా. ఎందుకు చెప్తున్నాం అంటే పద్దాకా మరీ ఇప్పుడు యాక్చువల్గా మా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఇంతకుముందు రోజుల్లో ఉండేది, దాని తర్వాత వారాల్లోకి వచ్చిన తర్వాత పక్షంలోకి వచ్చింది, ఇప్పుడు మాసాల్లోకి వచ్చింది. ప్లస్ అయినా కానీ సంవత్సరం మొత్తం మేము అన్ని కాలేజెస్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ చెప్తున్నాం. ఏదో మేము చెప్పినప్పుడు ఏదో కూర్చుని బలవంతంగా టీచర్ గారు లేకపోతే వాళ్ళ ప్రిన్సిపల్ ఎవరో చెప్పారని చెప్పేసి బలవంతంగా ఇంటర్ కాకుండా మీరు కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మన ప్రాణం మీద మనకు ఒక భద్రత, మన ప్రాణం జాగ్రత్తగా బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలనేది ఒక బాధ్యత అనేది ఉండాలి. అది లేని రోజు మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కానీ ఉపయోగం ఉండదు. యువతను పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఎక్కువ శాతం యాక్సిడెంట్ జరిగేటువంటి దాంట్లో సింగిల్ రైడ్స్ అంటే దట్ మీన్స్ 2-wheeler మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం యువతే చనిపోవడం జరుగుతుంది. మీరు దానిని దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ కంపల్సరీగా ధరిస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా, ట్రిపుల్ రైడ్ డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి అందులో మిమ్మల్ని కూడా ఈ ర్యాలీలో భాగస్వాములు అనేటువంటి చేయడం జరిగింది. సో దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని యువత అందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ రోజు ఇక్కడ చదువుకుంటూ ఉండొచ్చు, రేపు పొద్దున మీరు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు. ఏ కారణాలు చేతైనా సరే మీరు 2-wheeler రైడ్ చేస్తుంటే ఖచ్చితంగా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు ట్రిపుల్ రైడ్ అనేటువంటిది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే రోజు రోడ్డు మీద గమనిస్తూనే ఉంటాం.
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ట్రిపుల్ రైడింగ్ కంటిన్యూస్ చేస్తూనే ఉంటున్నారు. ఈవెన్ క్యాంపస్ లోనే దాటి వెళ్ళేంత లోపలే ట్రిపుల్ రైడ్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడ్ చేయొద్దు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. ఓవర్ స్పీడ్ రైడ్ ఎందుకు పనికి రాకుండా పడి ఉండే వస్తువులను తీసుకుని వాటికి బదులు నిత్యావసరాలను నేరుగా ఇంటి వద్ద అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. భీమవరం మండలం తాడేరు గ్రామంలో స్వచ్ఛ రథాన్ని శనివారం ఎమ్మెల్యే అంజిబాబు జేసీ రాహుల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటికి బదులుగా నిత్యావసర సరుకులను అందజేసే స్వచ్ఛ రథం పథకాన్ని ప్రారంభించామని, ప్రజల నుంచి పాత ప్లాస్టిక్ డబ్బాలు, మిల్క్ ప్యాకెట్లు, పాలిథిన్ కవర్లు, ఐరన్, స్టీల్ వంటి 29 రకాల వస్తువులను ప్రజల నుంచి సేకరించి అందుకు ప్రతిగా కొబ్బరి నూనె, సర్ఫ్ నూనె, గోధుమ పిండి, మినపప్పు, కంఫర్ట్ వంటి 12 రకాల సరుకులను అందజేస్తామని అన్నారు. కేజీ పాత ఇనుము 20 రూపాయలు, పేపర్లు 15 రూపాయలు, పుస్తకాలు 10 రూపాయలు, అట్టపెట్టెలు 10 రూపాయలు, ప్లాస్టిక్ సీసాలు 20 రూపాయలు, స్టీల్ వస్తువులు 20 రూపాయలు, అల్యూమినియం 120 రూపాయలు, గాజు సీసా 2 రూపాయల చొప్పున కొనుగోలు చేసి వస్తు మార్పిడి విధానం కావాలని కోరుకునే వారికి నిత్యావసర వస్తువులు అందిస్తారని అన్నారు. జేసీ రాహుల్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ వ్యర్థాల మొదలు పాత పుస్తకాల వరకు స్వచ్ఛ రథాలకు ఇచ్చి అవసరమైన నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చని, గ్రామాల్లో పారిశుద్ధ్య సంస్థ పరిష్కారం కోసం ఈ విధానాన్ని స్వచ్ఛ రథాల ద్వారా ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టింది. పనికిరాని వ్యర్థాలన్నీ కూడా కలెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికల్ వర్క్ దగ్గరకు తీసుకువస్తే అవి కేజీల లెక్కన వెలకట్టి ఆ వచ్చిన డబ్బులతోటి కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, గోధుమ పిండి, సబ్బులు, పేస్ట్లు ఇటువంటి అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇనుమైతే 20 రూపాయలు, పేపర్లు అయితే 15 రూపాయలు, పుస్తకాలు అయితే 10 రూపాయలు, అగ్గిపెట్టెలు అయితే 10 రూపాయలు, ప్లాస్టిక్ బాటిల్స్ అయితే 20 రూపాయలు, గాజు బాటిల్స్ అయితే 2 రూపాయలు, స్టీల్ వస్తువులు అయితే 40 రూపాయలు, అల్యూమినియం అయితే 120 రూపాయలు, ఇతర వాటికి కూడా అన్ని ఖరీదు కట్టి ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొబ్బరి నూనె, సర్ఫ్ ప్యాకెట్లు, బట్టల సబ్బులు, అన్ని పేస్ట్లు అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల మీ ఇంట్లో పనికిరాని వస్తువులకి ఆదాయం వస్తుంది. రెండోది, పర్యావరణం దెబ్బతినకోకుండా చెత్త చెదారం రోడ్డు మీద వేయకోకుండా మీరు ఈ వెహికల్ వచ్చినప్పుడు ఇవ్వటం వల్ల ఈ ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. దీనికి 2 ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు ఇంట్లో వేస్ట్ పదార్థాలన్నీ కూడా బయట పడేయకోకుండా కలెక్ట్ చేసి ఉంచినట్లయితే వెహికల్ వచ్చినప్పుడు ఇవన్నీ నిత్యావసర వస్తువులన్నీ కూడా కొనుక్కుని లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. సర్క్యులర్ ఎకానమీ ఏదైతే ఉందో, అంటే ఊర్లలో జనరేట్ అవుతున్న చెత్తని కాలువల్లో పడేయకుండా ప్రజలకి ఆదాయం వచ్చే విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో, పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడే పరిణామం. ఎందుకంటే కాలువల్లో, ఓపెన్ స్పేసెస్లో చెత్త వేయకోకుండా ప్రజలకి ఇది ఆదాయం కలిగించే విధంగా, అదేవిధంగా ఒకరికి ఉపాధి కలిగించే విధంగా దీన్ని ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా కూడా మన జిల్లాలో గ్రామాల్లో ముఖ్యంగా శానిటేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా దోహదపడుతుంది. చూసుకున్నట్లయితే ఆల్రెడీ మున్సిపాలిటీస్లో కొంత అన్ఆర్గనైజ్ సెక్టర్గా నడుస్తుంది. దీన్ని ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకొచ్చి గవర్నమెంట్ పరిధిలో చేయడం అనేది చాలా మంచి పరిణామం. 25,000 మనం ఆపరేటర్కి ఇస్తున్నాము. అదేవిధంగా ఈ హోల్సేల్లో
ఈ వస్తువులని కొని అతనికి అది మార్జిన్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇది పైలట్ బేసిస్లో ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి ఫ్యూచర్లో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు అనేది ఆలోచనలో ఉన్నాము. చూసినట్లయితే ఒకటి పంచాయతీకి కూడా కొంత రోల్ కల్పించి ఎక్కడైతే ఎక్కువ చెత్త కలెక్ట్ చేసుకొని మనము తిరిగి సర్క్యులర్ ఎకానమీకి తెస్తున్నామో ఆ పంచాయతీకి కూడా ఇన్సెంటివైజ్ చేయడానికి మనం ఆలోచన చేయొచ్చు. అది ఖచ్చితంగా కూడా ఇక్కడ వచ్చిన ఏవైతే మనకు లెసన్స్ ఉంటాయో ఖచ్చితంగా ఇవన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఇంకా మంచిగా సక్సెస్ఫుల్గా చేయడానికి ఎలా చేయాలో అవన్నీ కూడా గవర్నమెంట్కి నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాన్ని ఏదైనా మనం పైలట్ బేసిస్లో కానీ ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చేసి దీన్ని ఇంకా ఎలా సక్సెస్ఫుల్ చేయాలో మీరు సజెషన్స్ కానీ అవి కూడా ఇచ్చినట్లయితే మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో ముఖ్యంగా హానరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు సర్క్యులర్ ఎకానమీ అని ఎప్పుడు అంటుంటారు. ఎందుకంటే చెత్త అనేది వేస్ట్ కాదు, ఇట్స్ ఎ వెల్త్. ఆ వెల్త్ని జనరేట్ చేయాలి అంటే మనం ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ప్రజలకు దగ్గరగా ఉన్న ఈ కాన్సెప్ట్ ఏదైతే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఊర్లలో ఎప్పుడో చెత్తని కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళకి ఉల్లిగడ్డలో ఇవో ఇచ్చేవాళ్ళు. దాన్ని ఇంకా మనం ఆర్గనైజ్ సెక్టర్లో తీసుకొచ్చి ఇంకా గవర్నమెంట్కి ఏదైతే అనుకుంటుందో ఆబ్జెక్టివ్ స్వర్ణ గ్రామాలని చెప్పి అంటుందో అవన్నీ సాధికారం చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం. దీంట్లో పంచాయతీ భాగస్వామ్యం అవ్వాలి. ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు కానీ లేకపోతే గ్రామస్తులు కానీ అందరూ కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా ఈ స్కీమ్ అనేది సక్సెస్ అవుతుంది. చెత్త సేకరించడం అంటే పబ్లిక్లో ఇది చెత్త కదా అని ఒక నామోసుగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. బయటపాటి చెత్త ఉంటుంది, మనకి విలువైన చెత్త ఉంటుంది. ఇవాళ విలువ లేదంటూ ఏది లేదు, ప్రతిది కూడా విలువైందే. ఆ విలువైంది పబ్లిక్కి అంటే ప్రజలకి మంచి జరగాలని ఈ ఒక కంకణం కింద ఒక ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీలకి చేసి అభివృద్ధి ఎంతంటే అంతు చెక్కనంత చేస్తున్నారు ఆయన. ఎందుకంటే పంచాయతీలు ఆయన గ్రామ ప్రజల్నే ఆయన ఆరో ప్రాణం కింద ఆయన మనసులో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని పంచాయతీలకు ఎన్నో నిధులు ఇవ్వడం కానీ, పంచాయతీలు రోడ్లు వేయడం కానీ, అలాగే పంచాయతీల్లో వచ్చిన చెత్తను కూడా ప్రజలకి లబ్ధి పొందేలాగంటే యాక్చువల్గా ఈ చెత్త స్వీకరణ అనేది ఈ రోజు కాదు, గత 50-60 ఏళ్ళ బట్టి ఉంది. కానీ ప్రజలకి దీని గురించి పూర్తిగా అవగాహన లేదు. పూర్తిగా అవగాహన లేదంటే మనం ఒక పూర్వం మన ఇళ్ళ ముందు ఉన్న చెత్త ఉంటే కనుక మన గుమ్మం ముందో లేదా ఆ పక్కన ఈ పక్కన వేసేసేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఏరియా మన చంద్రబాబు నాయుడు గారు ఈ చెత్తలా కాదు, మీరు ప్రత్యేక చోట డంప్ చేసుకోండి, మా జనం పంచాయతీ జనం కానీ మున్సిపల్ జనం వచ్చి తీసుకుంటారని ఒక అవగాహన ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్డు ఎస్ఎల్ గ్రాండ్స్ లో ఫోటోగ్రాఫర్స్ కు సంబంధించి ఏఐ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వడ్డీ నటరాజ్, ఎస్కే బాజీ, కాళనాగు మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజు రోజుకి ఫోటోగ్రఫీ టెక్నాలజీ పెరిగిపోవడంతో టెక్నాలజీని ఈజీగా తెలుసుకునే విధంగా ఏఐ డిజిటల్ టెక్నాలజీ మెంటర్స్ గోపి కృష్ణారెడ్డి, ఆయన కుమార్తె శరణ్య నేతృత్వంలో ఫోటోగ్రఫీ మెంటర్ శివాజీలు కలిసి ప్రస్తుత టెక్నాలజీ గురించి పూర్తి స్థాయిలో వివరించారని, ఈ కార్యక్రమానికి 6 జిల్లాల నుండి సుమారు 400 మంది ఫోటోగ్రాఫర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని తెలియజేశారు. రానున్న కాలంలో డిజిటల్ టెక్నాలజీ నేటి యువతకు ఎంతో అవసరమని, అందుకే ప్రత్యేకించి డిజిటల్ టెక్నాలజీ ఫోటోగ్రాఫర్స్ కి అందరికీ తెలిపే విధంగా ఈ వర్క్ షాప్ తమ యూనియన్ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఫోటోగ్రాఫర్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐ డిజిటల్ వర్క్ షాప్ మెంటర్స్ గోపి కృష్ణారెడ్డి, శరణ్య, శివాజీలు మాట్లాడుతూ ఈ డిజిటల్ టెక్నాలజీలో గతించిన వారిని ఫోటోల ద్వారా తిరిగి బంధువులు కలుసుకునే విధంగా, అందరినీ ఎంతో ఆనందపరిచే విధంగా, కొన్ని నిమిషాలు గత స్మృతులు అందరికీ గుర్తుకు వచ్చే విధంగా ఈ టెక్నాలజీ ఉంటుందని, ప్రస్తుత యువతకు ఉద్యోగాల కొరత ఎంతో ఉందని, ప్రస్తుత యువతరం ఫోటోగ్రఫీని నమ్ముకుని ముందడుగు వేస్తున్నారని, వారందరికీ హై టెక్నాలజీ తెలిసే విధంగా ఈ రోజు వర్క్ షాప్ లో పూర్తిగా వివరించామని అన్నారు. ఏఐ డిజిటల్ వర్క్ షాప్ నెల్లూరు, ఏలూరు, రాజమండ్రిలో కూడా వర్క్ షాప్లు ఏర్పాటు చేసి యువ ఫోటోగ్రాఫర్లను పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ, ఉభయ తెలుగు రాష్ట్రాలు, అన్ని జిల్లాల నుండి ఫోటోగ్రాఫర్ సోదరులు హాజరై విజయవంతం చేస్తున్నారని తెలియజేశారు. అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఎలటి న్యూటన్, రంగసూర్య, ఎస్కే బాజీ, శరణమయ్యప్ప, దత్తాత్రేయ, చంద్రశేఖర్, రాకేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఏఏ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ కి 6 జిల్లాల నుంచి ఫోటోగ్రాఫర్స్ ఒక దాదాపుగా 450 మంది వచ్చారు. ఈ వర్క్ షాప్ ట్రైనింగ్ ఇవ్వడానికి గోపికృష్ణ గారు, వాళ్ళ పాప శరణ్య కూడా వచ్చారు. చాలా మంది ఫోటోగ్రాఫర్స్ 99% ఇది చాలా సక్సెస్ఫుల్ గా మేము ఎక్కడా చూడలేదు. చాలా టెక్నాలజీ నేర్చుకున్నాము. ఈ టెక్నాలజీ వల్ల రాబోయే రోజుల్లో మేము ఒకళ్ళ దగ్గర జీతాన్ని పనిచేయ అవసరం లేదు. ఓన్గా మేము సాఫ్ట్వేర్ శాలరీ సంపాదించవచ్చని ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఫీల్ అయ్యాడు.
ఇది మేము చాలా అసోసియేషన్ తరఫున ఆనందపడుతున్నాం. మళ్ళీ ఇలాగే 6 జిల్లాల తరఫున భీమవరంలో మెగాగా పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో మా ఫోటోగ్రాఫర్స్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మనం మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా ఏఐ అనేది ప్రెజెంట్ చాలా భూమిలో ఉంది కదా. సో ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఇవాల్టి సెషన్లో చాలా యూస్ఫుల్ అయిన కంటెంట్ మేము ఇచ్చాము. అండ్ చాలామంది కూడా సెషన్ చాలా బాగుంది అనేసి చెప్పారు. సో ఇంకా ఇలాంటి ఈవెంట్స్ మాకు ఇచ్చి అండ్ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఫోటోగ్రాఫర్స్ యొక్క నైపుణ్యతను డెవలప్ చేయడానికి ఏఐ అనే వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కి ఇచ్చేసిన మన సోదర ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కారణమైన ఈ మెంటర్స్కి మా యూనియన్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏఐ అనే వర్క్షాప్ నిర్వహించడం జరిగిందండి. కృష్ణారెడ్డి గారు వాళ్ళ పాప శరణ్య గారు ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా చెప్తున్నారు. దానికి ఇచ్చేసిన ఇతర ఊర్ల నుంచి చాలామంది వస్తున్నారండి. వాళ్ళకి మాకు ధన్యవాదాలు. జై ఫోటోగ్రఫీ వర్ధిల్లాలి, జై హింద్. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో సత్యం అమ్మవారి 61వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని దంతునూరి జోగి జగన్నాథరాజు, లక్ష్మీకుమారి, వారి కుమారుడు దంతునూరి వెంకట సత్య శ్రీధర్ వర్మ కుటుంబ సభ్యులతో అమ్మవారికి కలశ స్థాపన చేయించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమ పూజలు జరిపించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనివాసరాజు, సహకార సంఘ చైర్మన్ కలిదిండి గోపాలకృష్ణంరాజు, ఆలయ కమిటీ సభ్యులు కలిదిండి నరసింహరాజు, భాస్కర్ రాజు, మురళీకృష్ణంరాజు, నడింపల్లి సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బరాజు, రుద్రరాజు, సత్య శ్రీనివాసరాజు, కలిదిండి వెంకట సత్యకృష్ణంరాజు తదితరుల తొలుత అమ్మవారి జాతర కొలువు ప్రారంభించారు. గరగల నృత్యాలు, మేళతాళాలతో వాయిద్యాలు, విచిత్ర వేషధారణ మధ్య జాతర ప్రారంభమైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
అప్పటి నుంచి చాలా నమ్మకం. ప్రతి సంవత్సరం ఇప్పుడు మానకుండా వస్తాం. ఇళ్ళంతా ఊరంతా కూడా ఇంట్లో పండగలా జరుపుకునే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం మాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి, గ్రామస్తులందరికీ చాలా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా ఎల్లకాలం సత్యంవారి జాతర దినదిన ప్రార్థనంగా జరుగుతూ అందరికీ అవకాశం కలుగుతూ అందరూ మరింత ఆనందంగా జరుపుకోవాలని, అందరిళ్ళు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నిండాలని ఆ సత్యంవారిని కోరుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలి. మా గ్రామ దేవత అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల అందరికీ తెలుసున్నదే. మా అందరికీ కోరిన కోరికలు నెరవేర్చే తల్లి, చల్లటి తల్లి, మా సత్తమ్మ తల్లి దీవెనలతోటే మేము అందరం సుఖశాంతులతోటి ఉన్నాం. కాబట్టి మా గ్రామ దేవతని ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఆరాధించి ఈ కొలువు జాతరలు ఇవన్నీ జరిపించుకుంటా మాకు ఆనవాయితీగా వచ్చింది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటా బాగా ఎదరికెళ్ళాలని ఆ దేవతని ఈ గ్రామ ప్రజలు అందరూ తరఫున కోరుకోవటం జరుగుతుంది. వచ్చే మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా 100 రోజుల కార్యాచరణపై డిప్యూటీ ఎంఈఓ, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు, వొకేషనల్ టీచర్లతో శనివారం ఉండి జిల్లా పరిషత్ పాఠశాల స్వామి వివేకానంద సమావేశ మందిరం నందు నిర్వహించిన సబ్జెక్ట్ టీచర్స్ కాంప్లెక్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల హాజరు, విద్యార్థుల విద్యా ప్రమాణాలపై పాఠశాలల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న దృష్ట్యా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రస్తుత ప్రగతి, విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టుల్లో పురోగతి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు, మోడల్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు డ్రాప్అవుట్స్ లేకుండా చూడాలని అన్నారు. కొంతమంది విద్యార్థులకు పరీక్షలపై భయం ఉంటుందని, అటువంటి విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాసేందుకు మానసికంగా సంసిద్ధత చేయాలని అన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. స్థానిక శాసనసభ్యులు చొరవతో ఉండి జిల్లా పరిషత్ పాఠశాలకు మెరుగైన వసతులను కల్పించడం జరిగిందని, కానీ విద్యా ప్రమాణాల్లో జిల్లాలో వెనుకబడి ఉండడం కనిపిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా విద్యా ప్రమాణాలు పెంపుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఉండి జెడ్పీ స్కూల్ హెచ్ఎం వై రామలక్ష్మి, ఎంఈఓలు 1 and 2, ఉండి మండలంలోని హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అసలు ఇక్కడ డిప్యూటీ స్పీకర్ గారు మీకు ఎమ్మెల్యేగా ఉండడంతో అన్ని రకాలు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నారు. బట్ ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే లోయెస్ట్ ఉంది. అసలు చాలా దారుణంగా ఉంది. ఎందుకు అన్ని ఫెసిలిటీస్ చేసినా కూడా పిల్లలు ఎందుకు ఇట్లా ఉంటున్నారు? పిల్లలు వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగులేనప్పుడు అంటే ఒకళ్ళది ఇద్దరిది లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాం. బట్ స్కూల్ దే షల్ బి పార్ట్ ఆఫ్ ద స్కూల్, దే షల్ అటెండ్ whatever marks they get, that is okay. They will learn certain things, socializing, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా నేర్చుకుంటారు. వాళ్ళు ఎగ్జామ్ లో బాగుంది. 26/12 జరిగిన ఎగ్జామ్ బాగాలేదు, 45% వచ్చింది. ఇక్కడ 45 to 81 ఎట్లాగా జంప్ అయింది? బట్ ఏదైనప్పటికీ కూడా వీ నీడ్ టు పుట్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్. కొత్తగా మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఆలోచన చేయండి. దట్ ఫ్రమ్ మై సైడ్ వారికి మన క్లస్టర్ తరపున ఓటు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు వజ్రాయుధమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండపల్లి రమేష్ నాయుడు, 1 టౌన్ సీఐ నాగరాజు అన్నారు. భీమవరం రెవెన్యూ శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ల దినోత్సవ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం ఏఆర్కేర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు కావాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై యువతకు ఆసక్తిని పెంచేలా 18 ఏళ్లు నిండిన వారు అందరూ ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ జాతీయ ఓటర్ల దినోత్సవం అని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లోనూ నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. అనంతరం గత 10 రోజులుగా 6 పాఠశాలల్లో సివిరామన్, బాడోలి, సంస్కార్, పిఎస్ఎం, ఏఆర్కేఆర్, భాష్యం స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన 36 మందికి బహుమతులు, సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఎం వెంకట్రావు, విఆర్ఓలు అడవి శ్యామ్, యాకోబు, సన్యాసిరావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు
పిబి శ్రీనివాస్, చల్లారాము, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ఈ కార్యక్రమాన్ని జనవరి నెలలో 15 రోజులలో నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా భీమవరం పట్టణంలో మరి కేంద్రం అయింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చదలవాడి నాగరాణి గారు సారథ్యంలో భీమవరం రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపాలిటీ అన్ని శాఖలో కూడా ఈ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఏఆర్కేఆర్, భాష్యం, టిఎస్ఎం, సంస్కార్ స్కూల్ ఇలా స్కూల్స్ అన్నీ కూడా సివి రామన్ ఇలా అన్నీ కూడా మేము పోటీలు పెట్టడం జరిగింది. ఇంచుమించు 350 మంది పార్టిసిపేట్ చేశారు. ఇవాళ వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు మా సంస్థ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. ఓటు మీద బాలల నుంచి కూడా చెప్పాలని గవర్నమెంట్ చెప్పారు. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలని 13 కార్యక్రమాలు మొత్తం మన టౌన్లో నిర్వహించాం. ఇప్పటికైనా మీరు బాల్యం నుండి ఓటు మీద అవగాహన కలిగజేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించుకోకపోతే వచ్చే ఇబ్బందులు, వినియోగించుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుని మంచి పరిపాలకులను అందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకునేటువంటి ఆయుధం ఓటు హక్కు. యువత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అందులో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా ఓటర్ నమోదు చేసుకుని మీరు మంచి పరిపాలకుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీరు ముందుకు రావాలని చెప్పి, అదేవిధంగా ఓటు హక్కు జాయిన్ అవుతున్నాం. ఆ రోజు మాత్రం రావట్లేదు ఎవరు. కొంత లైన్ ఉంటే వెళ్ళిపోతున్నారు, కొంత ఎండ్ ఉంటే వెళ్ళిపోతున్నారు. అలా వద్దు, కాసేపు ఉండండి. ఆ రోజు ప్రభుత్వం కూడా హాలిడేస్ ఇస్తుంది. చక్కగా మనం క్రమశిక్షణతో లైన్లో ఉండి ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 100లో 65 మందే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరి మిగతా 35 మంది ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. ఎందుకు వినియోగించుకోవట్లేదు? అవేర్నెస్ లేక. ఎవరికి అవేర్నెస్ లేక? చదువుకున్న వాళ్ళకి లేక. ఏదైతే ఈ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి 35%లో 30% అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. చదువుకోని వాళ్ళు అందరూ కూడా చక్కగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎందుకు చదువుకున్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు? లైన్లో నుంచోలేక, అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం సమయం కేటాయించలేక, చదువుకున్న వాళ్ళు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి ఓటేయడానికి నేను అంత దూరం వెళ్ళాలా, డబ్బులు ఖర్చు పెట్టిన ఒకరోజు నేను ఆగిపోతే నాకు బోల్డ్ అంత లాస్ వచ్చేద్దని, చదువుకున్న వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోవడం వల్ల, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆ టైంలో ఉండిపోవడం వల్ల, చదువుకున్న వాళ్ళు ఓటు హక్కు ఉన్న చోట కాకుండా మైగ్రేషన్ అయిపోయి వేరే చోట ఉండడం వల్ల, వీటన్నిటువంటి కార్యక్రమాల వల్ల ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పర్సంటేజ్ మన దేశంలో తగ్గిపోతుంది. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వినియోగించుకుంటున్నారంటే దాదాపుగా ఎక్కువ మంది వినియోగించుకుంటారు, కొంతమంది మాత్రం వినియోగించుకోరు. మీరు ఇప్పుడు యాజ్ ఏ స్టూడెంట్గా మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఓటు హక్కు వినియోగించుకునేటట్టు మీరు ఏదైతే రాశారో మీరు నెక్స్ట్ మీకు 18 సంవత్సరాల తర్వాత ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఓటు హక్కుని ఖచ్చితంగా నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం నేను ఉపయోగించుకోవాలి అని అందరూ కూడా తెలుసుకోవాలి. మీ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో మీ తల్లిదండ్రులకు కానీ, మీ అవ్వాతాతలకు కానీ, లేకపోతే మీ కొంచెం చదువుకునే వాళ్ళకి కానీ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత తెలియచేయాలి. మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసినప్పుడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటే, చదువుకున్న వాళ్ళంటే ఏంటి? చదువుకున్న వాళ్ళందరూ కొంచెం జ్ఞానం ఉంటుంది కదా, దేశం ఎలా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచన అందరికి కూడా ఉంటుంది కదా చదువుకున్న వాళ్ళకి. అటువంటి వాళ్ళు దేశ యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేటువంటి మన ఓటు హక్కును వినియోగించుకోకపోతే దేశం ఎలా ముందుకు వెళ్తుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఓటు అంటే ఏంటి, దానిని మనం ఏ ఆయుధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు, దాని విలువని ఎలా కాపాడాలి అనేటువంటి ఈ భారత పౌరులైనటువంటి విద్యార్థులకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవం మీద అవగాహన కల్పించడానికి సైకిల్ ర్యాలీలు, అలాగే వివిధ పాఠశాలల్లో డ్రాయింగ్ స్థాయి పోటీలు, వ్యాసరచన, వక్తృత్వం అటువంటి పోటీలు జరిపి సంఘ సేవ కార్యకర్తగా మన పట్టణ స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతైనా అభినందనీయం. విద్యార్థులకి చదువుకున్న వారు, చదువుకోలేని వారికి కూడా అవగాహన కల్పించి మీరందరూ ఓటు హక్కు జాయిన్ అవ్వటం వల్ల ఇప్పుడు ఆధార్ కార్డు మనకి ఎంత ముఖ్యమో అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా మన భారత పౌరుడిగా అంత ముఖ్యం.
ఈ ఓటు ఎంత విలువైందో ఓటు కార్డు తీసుకోవడం కూడా అంత విలువైంది. ఈ అవగాహన కల్పించడం కోసమే ఇంకా మీకు వచ్చిన వెంటనే 18 సంవత్సరాలు నిండిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా ఓటు తీసుకొని ఓటర్ కార్డు నమోదు చేసుకోవాలి. ఓటర్లకు అవగాహన సదస్సును ప్రతి వికలాంగులతోనూ అదేవిధంగా ప్రతి స్కూల్లో ఎందు మై ఊర్ మై ఇండియా అని చెప్పి వక్తృత్వ పోటీలు, వ్యాకరణ పోటీలు గట్రా జరిపి వాటి లెక్కిన వారికి బహుమతులు కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.